శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు, అది కూడా బొట్టులేని స్త్రీలు, ఏడుపులు. ఛీ, వీరి గురించి మాట్లాడాలి అంటే కూడా చాలా చండాలంగా అనిపిస్తోంది. వారి పేరుతో సహా చెప్తాను. నేను ఒక స్త్రీని, ఎందుకిలా అనాల్సొచ్చింది అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ నా మాటల వల్ల బాధపడితే దయచేసి క్షమించండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి అప్పుడైతే కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయై నమః అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి జీవితంలో అసలు ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు అనేది ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాం. ఎప్పుడైనా కానీ మన యొక్క భారతదేశంలో ప్రతి స్త్రీని కూడా ఒక అమ్మవారిలాగా ట్రీట్ చెయ్యాలి, అవునా కదా? అంతేకాకుండా ప్రతి స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలి. ప్రతి స్త్రీలో కూడా ఒక తల్లిని చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్లని ఇంకా గౌరవించాలి. కష్టాల్లో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని మేమున్నాము అని చెప్పి ఒక భరోసాని, ఒక మాట సాయాన్ని అందించాలి. కాని ఒక స్త్రీకి మరొక స్త్రీనే శత్రువుగా మారితే, అలాగే కుంభరాశి వారి యొక్క పట్ల ఇటు పురుషులకైనా కానివ్వండి, అటు స్త్రీలకైనా కానివ్వండి, ఇద్దరు కిలాడీ స్త్రీలు అంటే ఇక్కడ బొట్టులేని స్త్రీ అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక, ఆల్రెడీ వీళ్ల పోరు భరించలేక వాళ్ల భర్తలు ఎప్పుడో చనిపోయారు. ఇక్కడ బొట్టులేని స్త్రీ అని కూడా వాడకూడదండి. ఎందుకు అంటే వారికి కూడా మనం గౌరవాన్నివ్వాలి. వారి బాధకి ఎందుకు వాళ్లకి ఇటువంటి కర్మ వచ్చిందా అని చెప్పి నిజంగా మనం కూడా బాధపడాలి. అదొక మానవత్వమే. కాని ఇటువంటి వారిని చూస్తే ఎంత ఓర్పుగా ఉన్న వ్యక్తులైనా కాని, ఎంత పద్ధతిగా ఉన్న వ్యక్తులైనా కాని, అసలు కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్న వ్యక్తులైనా కాని, వీరిని చూస్తే ఖచ్చితంగా కనీసం వారి మొహానే అనకపోయినా కాని, 4 గోడల మధ్య అయినా కాని వారిని తిట్టుకునే ప్రయత్నమైతే చేస్తారు. ఇంతకీ కుంభరాశి వారి గురించి మనం వీరి యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. అలాగే వీరికి ఆ స్త్రీలకు మధ్య సంబంధం ఏంటి, అలాగే అసలు వీరి జీవితంలో ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంతలా మాట్లాడాల్సి వస్తోంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇటువంటి స్త్రీలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఎస్ గురువు గారు అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశివారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు, చాలా పద్ధతి కలిగినవారు, చాలా క్రమశిక్షణ కలిగినవారు, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు, ఊర్పు కలిగినవారు, ఎవరిని కూడా మనసు నొప్పించే విధంగా మాట్లాడరు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. అలాగే మనది కాజో అనుకున్న వస్తువు జోలికి కానీ, మనిషి జోలికి కానీ, లేదంటే కనుక పని జోలికి కానీ వెళ్లరు. నా లైఫ్కి నాకేంటో నేను చూసుకుంటే సరిపోతుంది అన్నట్లుగా ఉంటారు. అలాగే వీళ్లు కుటుంబం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడతారు. వీళ్లకి పుట్టిన పిల్లల్ని కానీ, వీళ్ల భర్తని కానీ, లేదంటే వీళ్ల భార్యని కానీ, వీరి ఫ్యామిలీని కానీ చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తారు. లైఫ్లో వీరికంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నట్లుగా వీరు సంపాదించే ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినవారు. ఒకరి కింద చేయి చాపటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు. ఒకరికి మేము ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ, ఒకరి కింద మేము చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఏ రోజూ కూడా ఉండకూడదు అని చెప్పి అనుకునే వ్యక్తిత్వం కలిగినవారు. ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే వీరిలో మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నా, మానసిక ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థికపరంగా చూసుకున్నా, కుటుంబపరంగా చూసుకున్నా, ఇటు రిలేటివ్స్ పరంగా చూసుకున్నా కొన్ని అనుమానాలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇంట్లో గొడవలు, కొంత ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల మానసిక స్థితి అనేది ఎక్కువగా ఆలోచించి దానివల్ల డిప్రెషన్లోకి వెళ్లడం, ఓవర్ థింకింగ్ చేయడం, దీనివల్ల అనేక రకాలైన ఇష్యూస్ రావడం, ఆడవాళ్లకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, మగవాళ్లకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, తలనొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండటం, ప్రతిదానికి కూడా నీరసించిపోతూ ఉండటం, ఇలా ప్రతిదీ కూడా వీళ్లకి కొంచెమంటే కొంచెం అని చెప్పే కంటే కూడా 100%లో 80% ఎఫెక్ట్స్ అయితే చూపించాయి. ఈ యొక్క ఏలినాటి శనిదశ ప్రారంభం అయిన తరువాతైతే అన్నింటినీ కూడా తట్టుకుని నిలబడగలిగారు. దీనంతటికీ కూడా కారణం వీరి యొక్క మంచి మనసనేది. ఈ మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్లకి ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడు.
కాబట్టి ఇప్పుడు ఈ 2026వ సంవత్సరంలో ఏలినాటి శనిదశ ఆ ఇనుప సంకెళ్ల నుంచి బయటపడబోతున్నారు. అదృష్టం కలిసి రాబోతోంది. అలాగే శని భగవానుడు వెళుతూ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చే వెళతాడు. ఈ యొక్క ఏలినాటి శనిదశలో ఉండి కూడా ఎంతో పట్టుదలతోటి కష్టపడి ఒకరికి అన్యాయం చెయ్యకుండా, ఒకరిని మోసం చెయ్యకుండా, వీలైతే ఒకరికి సహాయపడుతూ సహాయం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్పు ఎక్కిన వాళ్ళు కూడా కుంభరాశి వారిలో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైతే మనల్ని పోర్ట్రేట్ చేస్తారో, అంటే మన మీద నిందలు వేస్తూ ఉంటారో, ఎవరైతే మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటారో, ఎవరైతే మన ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారో, ఎవరైతే మనం బ్రతుకుతుంటేనే చూడలేకపోతూ ఉంటారో, ఒక రూపాయి సంపాదించుకుంటే చూడలేకపోతూ ఉంటారో, ఎప్పుడైతే అంటే మన అటు ఇటు రాకపోకలిని, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎంత డబ్బు వస్తోంది, ఏం ఆభరణాలు చేయించుకుంటున్నారు, ఏం కొంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా, అంటే గోడకి చెవులుంటాయి అంటారు కదా, అలా ఆలకించే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు. ఇలా వీరందర్నీ కూడా ఆలోచించి, వీరి గురించి పట్టించుకుని, వీరి గురించి ఎక్కువగా థింక్ చేసి, అంటే ఆలోచించి, వీరి కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకుని, వీరి కోసం మీరు ఫోన్లో గంటలు మీకు ఎవరైతే దగ్గరైన వాళ్ళు, మీ మంచి కోరుకునే వాళ్ళుంటారో వారితోటి చెప్పి అనవసరంగా ఇప్పటివరకు ఎంతో సమయాన్ని, ఎంతో మానసిక ప్రశాంతతను, మీ ఆరోగ్య స్థితిని, మీ యొక్క శక్తిని అంతా కూడా వేస్ట్ చేసుకున్నారు. దానివల్ల మీకు పైసా కూడా ఉపయోగమనేది ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువవడం తప్పితే దీనివల్ల మీరు సాధించేది ఏదీ కూడా ఉండదు. రేపేదైనా మీకు హెల్త్ బాగోలేక, ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్ పాలైపోతే చూసి నవ్వుకునేవాళ్లే ఉంటారు మీ పక్కన. మీకు ఒక రూపాయి అందించేవాళ్లు ఉండరు. మేము ఉన్నాము అని చెప్పి ధైర్యాన్ని అందించేవాళ్లు ఉండరు. ఏదైనా కానీ నలుగురిలో కాస్త ఫంక్షన్ చేసుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నారు, పేరెంటుని చేసుకుంటున్నారు అంటే మేము ఉన్నాము అని చెప్పి ధైర్యాన్నిచ్చి అండగా నిలబడేవాళ్లు ఎవరూ ఉండరు. మీకు ఎవరైతే దగ్గర అనుకుని, మీ ఇంటి పేరుతోటి ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఆడవాళ్లకి చెప్తున్నాను, మీ యొక్క మెట్టిని ఇంటి సైడ్ ఎవరైతే మీకు తోడుగా వచ్చినవారున్నారో అర్థం చేసుకోండి. ఆడవాళ్లకి మీకు తోడుగా వచ్చినవారు అంటే ఇక్కడ తోడుకోడలు అని చెప్పి ఒకటి, రెండవది ఈ తోడుకోడళ్లకు ప్రతిదానికి కూడా అండగా భరోసాగా నిలిచే అత్తగారు ఒకటి. ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నమనే మాట పెద్దలు ఊరికినే చెప్పలేదు. ఏదైనా కానీ వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క చేష్టలను బట్టి, వారు ఎదుటివారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఒకరిని ఎలా కేటాయించి చూస్తున్నారు అనేదాన్ని బట్టే ఇక్కడ ఉంటుంది. ఎవరో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే 4 గోడల మధ్య ఇటువంటి వారేంటంటే బాగా నటిస్తారు. వాళ్ల అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని కిలాడి మాటలైనా కూడా మాట్లాడతారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీ పరువు ఎలా తీయాలి, మిమ్మల్ని ఎలా నష్టపెట్టాలి, మిమ్మల్ని ఎలా కృంగతీసేయాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తారు. ఎప్పుడైనా కానీ 4 గోడల మధ్య మనల్ని ఒక మాట అన్నా కూడా పర్వాలేదు, కానీ నలుగురిలో మాత్రం మన విలువను నిలబెట్టేవాడే మన మనిషి. అలాగే మనకి సపోర్టుగా వీళ్ళు నా మనిషి అని చెప్పి మన వెనుక ఒక అండలాగా ఉండేవాళ్లే మన మనుషులు. వీరు అలా కాదు. ఈ ఇద్దరి వల్ల మీరు చాలా వరకు కూడా పెళ్లైన దగ్గర నుంచి ఎంతో నరకాన్ని చూశారు. వీరు ముఖ్యంగా ఇంట్లో పెద్దవారై ఉండి ఇద్దరి కొడుకుల పెళ్లాళ్లని ఒకేలాగా చూడాలి, కోడళ్లని కూతుర్లగా చూడాలి. ఇక్కడ ఒకరు చేసిన మంచితనమేంటో, ఒకరు చేసిన చెడ్డతనమేంటో తెలియదు, కానీ ఒకరిని మాత్రం నెత్తినెక్కించుకుని మరొకరిని మాత్రం కాలి కింద తొక్కేయాలి అని చెప్పి చూడటం. వీరు ఏదన్నా ఒక మాట అంటే తెలిసో తెలియకో చిన్నపిల్ల అందిలే అని చెప్పి మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా కానీ ఆ మాటను 10 మందికి చెప్పి మిమ్మల్ని చెడ్డవారిని, అంటే ఈ కుంభరాశికి చెందిన వారిని చెడ్డవారిని చెయ్యాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకుంటారు అంటారు కదా, ఒక టార్గెట్ పెట్టుకుంటారు అంటారు కదా, అలా వారి లైఫ్కి మీరు ఒక టార్గెట్ లాగా మారారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశివారు అసలు ఎందుకిలా చేస్తున్నారు అంటే, నా అత్తగారు, నా తోడికోడలు ఎందుకిలా చేస్తున్నారు, నేనింత మంచిగా ఉంటున్నాను కదా, ఇంత సరదాగా ఉంటున్నాను కదా, ప్రతిదీ కూడా వారితో పంచుకుంటున్నాను కదా, వారికి నేను చేయగలిగినంత పనులు చేస్తున్నాను కదా, అయినా కూడా ఎందుకింత కేటాయింపు, నా పిల్లల్ని ఒక రకంగా చూస్తుంటే వారి పిల్లల్ని మరొక రకంగా చూస్తున్నారు, అసలు ఎందుకిదంతా కూడా అని చెప్పి ఇలా దీని గురించి పెళ్లైన దగ్గర్నుంచి కూడా గత 10 సంవత్సరాల వరకు కూడా అతిగా ఆలోచించి మానసిక వేదన చెంది వారి చేసే ఒక్కొక్క నీచమైన పని, ఒక్కొక్క నికృష్టమైన పని, వీరి పట్ల వారి యొక్క ఇదేదైతే ఉంటుందో, ఆ ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మనసుకి గుచ్చుకున్న వాళ్లకే తెలుస్తుంది. వీళ్లు కడుపుతో ఉన్నప్పుడు కానీ, కన్నప్పుడు కానీ, కక్కినప్పుడు కానీ,
పసిబిడ్డల్ని పెట్టుకొని సాకుతున్నప్పుడు కాని పెద్దవాళ్లై ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి అలా భరోసా ఇవ్వకుండా నువ్విలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, ఇదిలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వేలెత్తి గుచ్చుతూ ఉంటే వాటిని కూడా తట్టుకొని నాకంటే పెద్దవారు, నేను గౌరవాన్నివ్వాలి, నేనొక మాట అనకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు చేస్తున్న అవమానాల్ని గుప్పెట్లో పెట్టుకొని వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున కుంభరాశివారు మానసికంగా దృఢంగా తయారయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకీ మాట అన్నాను అనేది ఇప్పుడు అర్థమైంది కదండి. ఎందుకంటే ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు తన చేత్తో వండుకునే వంటకంటే కూడా ఎవరన్నా కొంచెం చేసి పెడితే బావుంటుంది అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే అది ఆడవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశివారు కడుపుతో ఉన్నప్పుడు ఎవరూ చేసి పెట్టేవారు లేక వారు రకరకాలుగా చేసుకుని తింటుంటే ఏదన్నా ఒకటిస్తారేమో అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటే వీరి కళ్ల ముందే తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని తింటూ వీరిని ఊరిస్తే వీరొకటిస్తారేమో అని చెప్పి ఆశగా ఆ కడుపులో ఉండే, అంటే మనకి క్రేవింగ్స్ వస్తాయి కదా కడుపుతో ఉన్నప్పుడు, ఆ క్రేవింగ్స్ అనేవి ఎక్కువయ్యి నోటిదాకా వచ్చి ఇది అడగకూడదు అనే ఒక క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది అడ్డం వచ్చి కళ్ళనీళ్లు బయటికి రానియకుండా మనుషులు ఎంతగా నలిగిపోయారో అది వీరికే తెలుస్తుంది. ఒక స్త్రీ అయి ఉండి మరొక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భవతి అంటే ఒక గర్భగుడిలో ఉండే దేవతతో సమానం, అటువంటి గర్భవతిని కూడా నువ్వలా నువ్విలా అని చెప్పి ఒకరు ముందు అవహేళనగా మాట్లాడుతూ ఉంటే చెయ్యని తప్పుకు తలదించుకున్నటువంటి ఆ స్త్రీ ఎంత నరకాన్ని చూస్తుందో నిజంగా అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఈ యొక్క బాధలనేవి కుంభరాశి వారి యొక్క స్త్రీలలో మనం 100లో 95% వరకు మాత్రం అనుభవించి తీరారు. మిగతా 5% మంది కాస్త అదృష్టవంతులు, కాస్త మంచిగా సపోర్ట్ చేసే అత్తమామలు, సపోర్ట్ చేసే తల్లిదండ్రులు, సపోర్ట్ చేసే తోడపుట్టినవాళ్లు, సపోర్ట్ చేసే ఆడపడుచులు ఉండి వారికి ఏ కష్టం ఏ నొప్పి తెలియకుండా ఉండినవాళ్లు ఉండవచ్చు. కానీ 95% మంది మాత్రం ఈ నరకాన్నైతే చూశారు. అవునా కాదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అవును గురువుగారు చూశాము అని చెప్పి కామెంట్ అయితే చేయండి. వారి పేర్లేం మెన్షన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు కాబట్టే వారిని ఈ మాటలు వాడవలసొచ్చింది. కడుపు మండినప్పుడు అనేక రకాలైన మాటలనేవి బయటకొస్తాయి. అటువంటప్పుడు ఏం మాట్లాడుతున్నామో అనేది కూడా అర్థం కాదు. కానీ ఏ రోజు కూడా ఎప్పుడైనా గొడవల్లో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వప్పుడు ఇలా చేశావు, ఇప్పుడు అలా చేశావు అని చెప్పి 1-2 సార్లు వీళ్ళు దెప్పటం తప్పితే వీరు ఏ రకంగా కూడా మానసికంగా టార్గెట్ పెట్టుకొని వీరిని ఈ సమయంలో ఇలా తొక్కాలి, వీరిని అలా చెయ్యాలి, వీళ్ళకి టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకోలేదు. 10 మంది ముందు ఏ రోజు కూడా చులకన చెయ్యలేదు. వారికంటూ ఒక గౌరవాన్ని ఒక విలువను ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మాత్రం వీరిని ఇలా అనడంలో నా ఉద్దేశంలో అయితే ఎటువంటి తప్పు లేదు. ఇటువంటి కిలాడీలు వెతుక్కుతూ మళ్లీ అవసరమైనప్పుడు వీరి దగ్గరకొచ్చి మంచిగా నవ్వుతూ ప్రేమ ఉన్నవాళ్లలాగా పలకరిస్తూ ప్రేమ ఉన్నవాళ్లలాగా చేస్తూ వాళ్ల యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత మళ్లీ మొదటికే నువ్వెవరో నేనెవరో నీకు నాకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే ఎవరికైనా కానీ కోపమొస్తుంది. ఇటు ఆడవాళ్లకైనా కానీ ఇటు మగవాళ్లకైనా కానీ. వీరి వల్ల చాలా వరకు కూడా మానసిక వేదనని చూశారు. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతాము, ఎంతవరకు మన చుట్టూ మన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు మనకు ప్రయారిటీనిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా. మరి మన అనుకున్న వాళ్లే ఇంత కిలాడీ వేషాలు వేస్తూ ఉంటే ఒక మాట అనడంలో తప్పు లేదు అని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఒక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా. ఈ యొక్క కుంభరాశివారి యొక్క స్త్రీలెవరైతే ఉన్నారో వీరు ఒక ప్రమాదంలో పడిపోబోతున్నారు. అది కూడా ప్రేమ అనే ఒక బంధం అనేది మీ వెంటపడ్డం. ఈ బంధం వల్ల మీరు ఎటూ కూడా తేల్చుకోలేకపోవడం, దీనివల్ల కాస్త మానసికంగా ఒత్తిడికి గురవ్వడం, చేసే పనుల పట్ల శ్రద్ధ తగ్గిపోవడం, ఇది సరైనదా కాదా అని చెప్పి ఆలోచించుకోవడం, ఒక అవగాహన అనేది లేకుండా అడుగు ముందుకు వేస్తే కరెక్ట్ కాదేమో, గతంలో చాలాసార్లు మోసపోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి, ఇప్పుడు ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆలోచించుకోవడం, ఇలా అయితే ఒక మానసిక వేదన్ని అనుభవిస్తున్నారు. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, కడుపులో లేని ప్రేమ అనేది కాళ్లమీద పడినా కూడా రాదు. ఒకరు గతంలో మనల్ని మోసం చేశారు అంటే ప్రస్తుతం మన మీద ప్రేమ ఉంటుంది అని నమ్మడం నిజంగా అవివేకమే అవుతుంది. ఒకరిని ఎప్పుడైనా కానీ నమ్మేటప్పుడు వారి ముందు వెనుక అనేవి గతం తానుక జ్ఞాపకాలనేవి అన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వారిని అంచనా వేయండి. అంతేకాని తీర చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. అందులో కుంభరాశివారు ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తారు. ఏదీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే రకం కాదు. కాబట్టి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి.
దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం అనేది మీ జీవితంలో జరగకుండా ఉంటుంది. భగవంతుడు మీకిక్కడి నుంచే అన్ని అదృష్టాలే రాశారు. ఎవరి గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఎవరైతే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళుంటారో ఖచ్చితంగా వారు నీ వెనుకే ఉంటారు. ఎప్పుడూ కూడా మీ చెయ్యి వదిలిపెట్టరు. మీరు ఎవరి వెనుక కూడా పడాల్సినంత అవసరం లేదు. పడింది చాలు. ఇప్పటివరకు చాలానే పడ్డారు. చాలానే ఒకరిని మార్చాలని చెప్పి చూశారు. మంచితనంతోటే ఒకరిని మీ వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి చూశారు, మరొక రకంగా కాదు. అయినప్పటికీ కూడాను అవతలివారిలో మార్పు రానప్పుడు మన యొక్క నోటి పరువు అనేది పదే పదే పోగొట్టుకోకూడదు. మనకంటూ ఒక విలువ ఉంటుంది. నలుగురిలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఒక గౌరవం అనేది ఉంటుంది. అది మీరు దక్కించుకోవాలి. ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు మనల్ని చూస్తే ఆటోమేటిక్గా అవతలి వాళ్ల కళ్లల్లో ఒక గౌరవం అనేది కనిపించాలి. అలా కాకుండా మన యొక్క ప్రవర్తన వల్ల మనల్ని మనం అలుసు అనేది ఎప్పుడూ కూడా చేసుకోకూడదు. కుంభరాశివారు ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి? మరి కుంభరాశివారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే కింద కామెంట్ సెక్షన్లో నేను చెప్పినవి కరెక్ట్ అనిపిస్తే ఎస్ గురువుగారు అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ మీ జీవితం అంతా హ్యాపీగా ఉంటే సంతోషమే కదా. మా జీవితం అంతా హ్యాపీ ఉంది, నో ప్రాబ్లం గురువుగారు అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.